హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మ్యాట్ ట్యూటోరియల్స్. సో ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ నుంచి అయితే ఒక అప్డేట్ అండి, బిగ్ అప్డేట్ అని ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఏంటి అంటే జూనియర్ లెక్చరర్స్ అండ్ డిగ్రీ లెక్చరర్స్కి రేపు ఆఫ్టర్నూన్ 2 to 5 వెబ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసుకోమని కాల్స్ అండ్ మెసేజెస్ వచ్చాయి. సో సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అండి. ఆల్రెడీ నాకు తెలిసి చాలామందికి కాల్స్ వచ్చే ఉంటుంది. సో రాని వాళ్ళకి కూడా రేపు మార్నింగ్ కూడా రావచ్చండి. పీజీటీ అండ్ జూనియర్ లెక్చరర్స్కి ఆఫ్లైన్ వెబ్ ఆప్షన్స్ నేను ముందు నుంచి చెప్తున్నాను. ఎందుకంటే సోషల్ వెల్ఫేర్లో మొత్తం ప్రాసెస్ అంతా ఆఫ్లైనే జరుగుతుంది. సో ఇప్పుడు న్యూ రిక్రూటర్స్కి కూడా రేపు జేఎల్ అండ్ పీజీటీ వాళ్ళని డిఎస్ఎస్ భవన్కి రమ్మని కాల్స్ వస్తున్నాయంట. మేబీ అంటే వాళ్ళకు కూడా ఈవినింగే ఇన్ఫర్మేషన్ అందిందంట. అంటే ఎవరైతే కాల్స్ చేస్తున్నారో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా ఈవినింగే ఇన్ఫర్మేషన్ అందింది కాబట్టి కాల్స్ రావడానికి కొంచెం లేట్ అయినా కావచ్చు. రేపు అన్ని సర్టిఫికేట్స్తో డిఎస్ఎస్ భవన్కి రమ్మన్నారంటే అక్కడే వెబ్ ఆప్షన్స్ అయిపోయి మనకు మోస్ట్లీ ప్లేస్ కూడా తెలియడానికి చాయిస్ ఉంది రేపు. సో హ్యాపీ ఫర్ ఆల్ సోషల్ వెల్ఫేర్ ఎంప్లాయీస్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ అండి. గెట్ రెడీ విత్ ఆల్ యువర్ సర్టిఫికేట్స్. అండ్ ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళకి కూడా రేపు వెబ్ ఆప్షన్స్ అయితే అయిపోతాయి, జేఎల్ అండ్ డిఎల్. అయితే చాలామంది మెసేజ్ రాలేదు, కాల్ రాలేదు అని ట్రైబల్ వెల్ఫేర్ నుంచి టెన్షన్ పడుతున్నారండి. మేబీ కొన్ని కాల్స్ అండ్ మెసేజెస్ మిస్ అయి ఉంటాయి. సో టెన్షన్ ఏం లేదు. సో వెబ్సైట్ నుంచి కూడా మనం ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చాయిస్ ఉంది. నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. మనం మెసేజ్ వచ్చినా రాకున్నా మనకు లిస్ట్లో మనము సెకండ్ టైం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి సక్సెస్ అయ్యి వచ్చినాము అంటే ఇక్కడ సైట్ ఓపెన్ చేయండి. ట్రైబల్ వెల్ఫేర్ది సైట్ ఓపెన్ చేసినాక మనకు ఇగో ఈ విధంగా స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాన్ని ఓపెన్ చేశాక మనకి ఇప్పుడైతే కనిపించట్లేదు స్క్రీన్లో, రేపు ఫ్లాష్ న్యూస్ లాగా కనిపిస్తుంది మనకు. ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఫర్ జేఎల్ అండ్ డిఎల్ న్యూ రిక్రూటీస్ అని దాన్ని క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి మన హాల్ టికెట్ నెంబర్ అవుతుంది, పాస్వర్డ్ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ అని ఓకే క్లిక్ చేస్తే నెక్స్ట్ వెళ్ళిపోతే మనకు నెక్స్ట్ లెఫ్ట్ ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే ఇది బీసీ వెల్ఫేర్ది మోడల్ తీసుకున్నానండి. సో మీలాగే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనకు అవైలబుల్ ఉన్న ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. మనం క్లిక్ చేసుకుంటూ పోతుంటే అవన్నీ ప్రయారిటైజ్, ఇప్పుడు మనకి ఏ కాలేజ్ కావాలో అది ఫస్ట్ క్లిక్ చేస్తే ఫస్ట్ ప్రయారిటీ కింద, దాని తర్వాత నెక్స్ట్ది క్లిక్ చేస్తే సెకండ్ ప్రయారిటీ కింద వెళ్ళిపోతుంది. పైన మన డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి, మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మనం ఏ క్యాడర్కి అనేది సెలెక్ట్ అయినాం అనేది. సో ఓవరాల్గా 1-4 సార్లు చెక్ చేసుకొని సేవ్ అని కొట్టేస్తే సేవ్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది. దాని తర్వాత ప్రింట్ తీసేసుకోవచ్చండి. ప్రాసెస్ అయితే ఈజీ, కానీ మెసేజెస్ రాలేదని టెన్షన్ ఏం పడొద్దండి. సైట్ నుంచి మనకు డైరెక్ట్ ఆప్షన్ ఉండింది. చాలామందికి మెసేజెస్ రాలేదు, కాల్స్ కూడా రాలేదు అని అంటున్నారు. సో ఒక లిస్ట్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సో ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ మెసేజ్ వచ్చినా రాకపోయినా, కాల్ వచ్చినా రాకపోయినా రేపు 2 to 5 అనేది వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్ ఉండింది. నెక్స్ట్ ఏంటి అంటే ఈ టైం అనేది ఎక్స్టెండ్ కాదండి. ఒకసారి మనం వెబ్ ఆప్షన్స్ కనుక పెట్టుకోలేకపోయినాము విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం అంటే ఇంకా లాస్ట్కి ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే మిగిలి ఉంటావో అవే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది ట్రైబల్ వెల్ఫేర్ అప్డేట్ అండి. సోషల్ వెల్ఫేర్ వాళ్ళకైతే రేపు 4 o'clockకి రమ్మని చెప్పారంట విత్ సర్టిఫికేట్స్. సో జేఎల్ అండ్ పీజీటీస్కి నెక్స్ట్ డిఎల్ పిలుస్తుండొచ్చు. ట్రైబల్లో రేపు జేఎల్ అండ్ డిఎల్ అయిపోతే ఎల్లుండి లేదా ఆ నెక్స్ట్ డే వెన్స్డే వరకు టీజీటీ అండ్ పీజీటీ కూడా వెబ్ ఆప్షన్స్ రావడానికి చాయిస్ ఉందండి. సో ఇంకేమైనా డౌట్ ఉంటే నా కామెంట్లో తెలియజేయండి అండి. థ్యాంక్ యూ.